ఊర్లలో పోతే కూలి చేసుకుంటారండి, వాళ్ళకి భూములు లేవు, ఇప్పటికి కూడా కూలి చేసుకుంటారు. మరి ఎందుకు అపోజ్ చేస్తారో అర్థం కావట్లేదు. వీళ్ళ రిజర్వేషన్ వీళ్ళకు ఉంటాయి, ముస్లింలకు బీసీలను చేరుస్తారు, హిందూ బీసీల్లో ముస్లింలను చేరుస్తారు. ఎక్కడ ఉందా అనేది? ఇవన్నీ ఏంటంటే ఒక దగ్గర ఎక్కడన్నా కూడా ఆలోచించాలంటే 10% రిజర్వేషన్ దాని కింద ఆయన కొన్ని చెప్పారు, ఏవైతే కొన్ని కులాలు కానీ ఏ రాష్ట్రంలో కనిపించదు అది, ఏ రాష్ట్రంలో కనిపించదు అది. ముస్లిమ్స్ మైనారిటీలు ఉంటారు కానీ హిందూ బీసీలో ఉండరండి, మైనారిటీలు ఉంటారు. ముస్లిమ్స్ మైనారిటీ కోటా వాళ్ళు తీసుకుంటారు, మళ్ళీ బీసీలకి ఎందుకు తీసుకుంటారు? బీసీ కోటా ఓసీలు ఉంటారు, అంటే ఎన్ని రకాలుగా తీసుకుంటారు వాళ్ళు. అంటే మిగతా కులాల వాళ్ళు ఏమి తీసుకోకూడదు, ఎస్సీలకు ఉంటుంది రిజర్వేషన్. అందులో కూడా ఓసీల్లో కూడా వీళ్ళ దగ్గర వాళ్ళ జీవన పరిస్థితులు అంత ఘోరంగా చూసారు, వీళ్ళు కూడా చూస్తారు ఊర్లలో. మైనారిటీలో తీసుకోవాలి. బీసీ కింద పెట్టినాం కదా, కోటా బీసీ. బీసీ ఎక్కడి నుంచి వస్తారండి? బీసీలు దూదేకులు ఉన్నారండి, వాళ్ళ జీవన పరిస్థితులు వాళ్ళ భాష కూడా రాదు. నేను ఒక డిమాండ్ చేస్తాను, ఓసీలలో కూలి చేసుకుంటూ పేద వర్గాలు, అణగారిన వర్గాలు పెట్టండి, ఎస్సీలా లేకపోతే బీసీలో పెట్టండి. వాళ్ళ దమ్ము ధైర్యం ఉందా? పెడతారా? బీసీలో పెడతారా? అంటే మా దాంట్లో మైనారిటీలు అంటే ఓసీలలో మైనారిటీ లేరా? ఎందుకు వస్తుంది ముస్లింలని దీంట్లో బీసీలకు ఎందుకు తీసుకొస్తున్నారు? 10% రిజర్వేషన్ ఎందుకు కల్పిస్తున్నారు? ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది? వాళ్ళకి మైనారిటీ కోట ఆల్రెడీ ఉంది, రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఈ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కేసు వాడుకుంటూ ఉన్నారు వీళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో దేనికి వీళ్ళు పెద్దగా ఇంప్లిమెంట్ చేసేది ఏముండదు రేపొద్దున. నాకు తెలిసినంత వరకు ఏం చేస్తారు చెప్పండి? ఆ 51% నుంచి 46. నేను ఏమంటున్నానంటే మొన్న బీసీ కులగణ అనేది మంచిదే, కానీ దాంట్లో అమలు పరిచే ఏదైతే సర్వే చేశారో ఆ సర్వేలో శాంక్టిటీ కనపట్లేదు, మొత్తం కంప్లీట్ చేయలేదు, వాళ్ళు ఇన్కంప్లీట్గానే ఉంది. ఇప్పటికీ బీసీ కుల సంఘాలందరూ కూడా వాళ్ళు రీసర్వే చేయమంటున్నారండి. ఇన్కంప్లీట్ గానే ఉంది, ఎవరైతే ఎన్రోల్ చేసుకోలేదో వాళ్ళు చేసుకోండి, చెయ్యాలి. ఇప్పుడు చేసిన తర్వాత చట్టసభలో పెట్టాలి. ఇన్కంప్లీట్ గా ఎట్లా పెడతారు చెప్పండి? ఇన్కంప్లీట్ ఏదైనా చట్టం చేయాలంటే ఓ పూర్తిగా చట్టం అయిన తర్వాత చేయాలి. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే కదా, దానికి ఒక కారణం ఉంటుంది, అందుకే చేస్తా ఉన్నారేమో. అది ఏదైనా కూడా మీరు చేయండి, తప్పు పట్టట్లేదు, మంచిదే. కమిషన్ ద్వారా చేయబడ్డది, అది ఏదో వ్యక్తులు చేసింది కాదు, అది కోర్టులు కూడా తప్పు పట్టడానికి వీలు లేకుండా చేసినాం. అది దాని వీళ్ళు జీర్ణించుకోలేక ఏదో మాట్లాడితే మనం ఏం చేస్తాం? నేను ఏమంటున్నాను, బీసీ సంఘాలు వాళ్ళు కూడా వాళ్ళు లోపల మెచ్చుకుంటూ కొంతమంది వేరే పార్టీలు ఉన్నప్పుడు బయటకు వచ్చి మరి ఓపెన్ చెప్తున్నారు కదా వాళ్ళే. ఇప్పుడు మీ మల్లన్నే మీ తీన్మార్ మల్లన్నే ఒక వర్గాన్ని కించపరిచేట్టు మాట్లాడుతున్నాడు అంటే ఆయన మీద మీరు యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. చింతపండు నవీన్ ఆయనకి నోటీసులు ఇచ్చింది, ఎందుకు వదిలిపెడతారు చెప్పండి? ఒక కులాన్ని కించపరిచే సరే, ఆయన ఏమన్నాడు ఒక స్టేట్మెంట్లా, ఎవడో ఇచ్చిండట ఒక ఏదో మాట అన్నాడు అని చెప్పేసి ఆ వ్యక్తిని పట్టుకొని అనాలి, ఆ వ్యక్తిని అనాలి నీ దమ్ము ధైర్యం ఉంటే. కానీ కులం మొత్తం అంటావా? నీకు ఎంత దమ్ము ధైర్యం ఉండాలి? తీన్మార్ మల్లన్న గారు కనీసం యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి. ఆలోచిస్తున్నారు పార్టీ కూడా. కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇదే తీన్మార్ మల్లన్న గారు వారు మర్యాదగా మాట్లాడు, ఆయన ఏం మర్యాద అండి? ఒక రాజ్యాంగ హోదా అండి, ఎమ్మెల్సీ అనేది రాజ్యాంగ హోదాని బట్టి మాట్లాడే విధానం కూడా ఉండాలి. ఒక వర్గాన్ని మాట్లాడేటప్పుడు లేకపోతే ఎవరినైనా, నేను ఒక వర్గం గురించి మాట్లాడలేదు, ఎస్సీలు మాట్లాడినా, ఎస్టీల గురించి మాట్లాడినా, బీసీల గురించి మాట్లాడినా కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఒక మర్యాద ఉంటుంది, ఒక గౌరవం ఉంటుందండి. ఎవరైనా కూడా మనం కూడా గారు అని చెప్పి మాట్లాడుకుంటాం. ఎందుకు అనుకుంటున్నారు? మనం కూడా ఒక మంచి హోదా ఉండి ఏదో చేయాలనే ఆలోచన ఉంటుంది. ఒక 10 మంది మనల్ని చూసి నేర్చుకుంటారు. అట్లాంటిది ఒక పెద్ద సభలో, ఒక పెద్ద మీటింగ్లో ఒక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం తప్పు. ఇది డెఫినెట్గా తప్పు. ఇది మరి అదే ఓట్లతోటి గెలిచిండు కదా మొన్న, మరి ఎప్పుడు వద్దని చెప్పలేదు అప్పుడు. ఇదేంటంటే ఈయన కూడా బీసీలను రెచ్చగొట్టి రేపొద్దున ఏదో అవ్వాలి, నేను ఏదో కావాలి అంతకంటే ఎక్కువ ఆయన ఏమి కాడు. తెలంగాణ ప్రజలందరూ కూడా, తెలంగాణ బీసీలు గమనిస్తున్నారు దీన్ని. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడో ఒక దగ్గర పాతరేస్తారు. శ్రీనివాస్ గారు,
మీరు ఇందాక చెప్పారు మమ్మల్ని ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చకపోతే ప్రశ్నించమని మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా కూర్చోబెట్టారు అని. రైట్, నిజంగానే మీకు ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు. సరే, దాన్ని మీరు ఎంతవరకు ప్రశ్నిస్తున్నారు ఏంటి అనే దానికి వస్తే ఇప్పుడు బీసీల గురించో లేకపోతే కులగణన గురించో వీటన్నిటి గురించి మాట్లాడదు. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఎందుకు అభ్యర్థులను కూడా పెట్టుకుంటే చేతులు ఎత్తేసారు? పార్టీకి కొన్ని సందర్భాలలో వ్యూహం ఉంటుందండి, పెట్టాలా వద్దా అనేటువంటిది అధిష్టానం ఆలోచన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఒక్కచోట కూడా మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే అది ఆ పార్టీ అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయం. ఎందుకు తీసుకున్నారు అనేటువంటి కొన్ని వ్యూహాలు ఉంటాయి కొన్ని సందర్భాలలో. అందులో భాగంగానే మేము ఎక్కడ మా పార్టీ అభ్యర్థులను పెట్టలేదు, ఎమ్మెల్సీలకు సంబంధించి. అంతే. అంతేనా? అభ్యర్థులు లేకనా గెలుస్తామన్న నమ్మకం లేకనా? ఇప్పుడు పార్టీ అన్నాక ఎందుకంటే వాస్తవానికి సిట్టింగ్ ఏదైతే పల్లరాజేశ్వరరెడ్డి గారు ఉందో, పల్లరాజేశ్వరరెడ్డి గారు సిట్టింగ్నే పోగొట్టుకున్నారు. నేను ఒక మాట మీకు ఒక మాట విషయం చెప్తా, మీరు చూడండి. పోటీ అన్నాక గెలుపోటములు సహజం. బీజేపీ పార్టీ ఇద్దరు ఉన్న దగ్గర నుంచి పోరాడుకుంటా 240 దాకా వచ్చింది. 303 ఇప్పుడు ఇప్పుడు అట్లా మేము బీఆర్ఎస్ పార్టీ 10-12 గెలిచి అసలు తెలంగాణ ఏం తెలంగాణ ఉద్యమం ఏం పార్టీ రా అని తిట్టిన మనుషులు ఉన్నారు. నాలాంటి వాడిని అయితే మా ఫాదర్ టీచర్, సార్ కొడుకు పనిపాట ఏం లేదు, ఊకే తెలంగాణ అంటుండు జనాలు. సో అట్లాంటి పార్టీ తెలంగాణ తెచ్చింది, 10 సంవత్సరాలు వచ్చింది, ఎన్నో ఓటములు చూసినాం, ఎన్నో విజయాలు చూసినాం. అట్లా కాదు, ఇది పార్టీ అధిష్టానం కొంత వ్యూహాత్మకంగా మెలగాల్సినటువంటి సందర్భాలను బట్టి పోతుంది, అంతే తప్ప. కానీ మాకు అభ్యర్థులు లేరా అంటే బీఫామ్ ఇస్తామంటే పార్టీ ఫండ్ రాసి కూడా మా టికెట్ తీసుకునేటోళ్ళు బోరెంత మంది ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. చాలా మంది ఉన్నారు. మాకు వద్దంటే టికెట్ ఇస్తామంటే దానికి క్యూ కడతారు. అప్పుడు నుంచోబెట్టచ్చు. పెద్ద మనిషి పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఇట్లనే అన్నారు, మస్తు మంది ఉన్నారు మా దాంట్లో గెలిచే వాళ్ళు అన్నారు. కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. రాకపోవచ్చు అండి, ఇప్పుడు రాకపోతే ఎప్పటి రావా? ఎప్పటికి రావని. అంతకుముందు మేము గెలవలేదా? గెలిచిన విషయం అంతకుముందు గెలిచినాం, మళ్ళీ రేపు గెలుస్తాం. ఈ రోజు ఓటమి శాశ్వతం కాదు. మాకు ఓటమి శాశ్వతం కాదు, గెలుపు శాశ్వతం కాదు అని భావించే వ్యక్తులం మేము, అంతే తప్పగానే ఏమో ఇది పట్టుకొని మీకు ఏంది జాతీయ ఎన్నికలను పట్టుకొని మీకు ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతున్నారు. ఏ చర్చకు పోయినా మీకు అప్పుడు వచ్చినాయి, మీకు ఏం లేనే లేదు, మీరు అంతా తుడుచుకోబెట్టుకపోయినరు. మీ స్థానిక సంస్థలలో కూడా ఏం గెలుస్తారు? స్థానిక సంస్థలు జరుగుతాయి కదా, చూద్దాం, అంత తొందరే ఉంది. అప్పుడు జరిగింది మళ్ళీ ఎన్నిసార్లు మాట్లాడిన జాతీయ ఎన్నికలు 2 ప్రధాన జాతీయ పార్టీల మధ్యన జరిగినాయి, దాన్ని మనం కాదనలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా జాతీయ పార్టీ అని ప్రకటించుకున్నప్పటికీ కూడా తెలంగాణలోనే ఓటమి చవి చూసింది. జాతీయ స్థాయిలో ఎవరిని సమర్థించటం లేదు. అసలు ఈ పార్టీకి ఓటేసి దండగాని ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చి ఆ విధమైనటువంటి తీర్పునిచ్చే